నమస్తే, నేను మీ ఎంఈ నాయుడు. నగరానికి ఏమాత్రం తీసిపోని సౌకర్యాలతో ఉండవలసిన గ్రామాల పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ గ్రామాల్లో ఉండే ఆదర్శ పాఠశాలలో మరుగుదొడ్లు, కాలువలతో నిండిపోతున్న చెత్త ఇవన్నీ చూస్తూ ఉంటే గ్రామాల్లో నివసించే ప్రజలు అసహనానికి గురి చేస్తూ ఉన్నారు. అలానే చూస్తూ ఉంటే నిర్మించే వదిలేశారు. గ్రామ పంచాయతీ భవనాన్ని ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీన్ని నిర్మించి 7 ఏళ్ళు కావస్తున్నా కనీసం ఒక్కసారి కూడా తలుపులు తీసిన సందర్భం లేదు. ఇక్కడ ఈ పరిస్థితి ఇలా ఉంటే వినియోగం ఎలా? ఆదర్శ పాఠశాలలో మరుగుదొడ్లు, నీరు అందించే ట్యాపుల వద్ద కొరవైంది. అలానే పునాదులు కూడా దాటలేదు. గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం పునాదుల స్థాయి కూడా దాటలేదు. దీంతో పిచ్చి మొక్కలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే గ్రామ పంచాయతీ భవనాలన్నీ కూడా నిరుపయోగంగానే కనిపిస్తూ ఉన్నాయి. అసలు గ్రామ పంచాయతీ భవనాలు దేనికి నిర్మిస్తారు? ఎందుకు నిర్మిస్తారు? గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతో కానీ నాయకులతో కానీ చర్చించి గ్రామ సమస్యల గురించి మాట్లాడుకోవడానికి, కాసేపు సేద తీర్చడానికి, అక్కడ ఉన్న కష్ట సుఖాలను అధికారులు చెప్పడానికి, మండలం నుండి వచ్చే అధికారులు కూడా గ్రామాల్లో అక్కడ కూర్చోబెట్టి గ్రామ ప్రజలు మమేకం అవ్వడానికి కోసం అవి నిర్మిస్తూ ఉంటారు. కానీ చాలా గ్రామాలలో అయితే ఖచ్చితంగా చెప్పగలం, గ్రామ పంచాయతీ భవనాలన్నీ శిథిల వ్యవస్థలో ఉన్నాయి. అలానే కొన్ని గ్రామాలలో అయితే అసలు గ్రామ పంచాయతీ భవనాలు కూడా లేని కూడా చాలా గ్రామాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు అయితే మాత్రం చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. అలానే నీరు అందించే ట్యాపుల వద్ద కూడా శుభ్రత లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. గ్రామాలలో కాలువలు అలాగే చెత్తతో కూడుకుపోతూ ఉన్నప్పుడు అక్కడ తీయకపోతే గ్రామాల అనారోగ్యానికి, చెత్త వల్ల చాలా డయేరియా, జ్వరాలు అసలే వస్తున్నది. వర్షాకాలాలు అంటే అక్కడ సంబంధించిన కాలువలు కూడా పూర్తి స్థాయిలో వచ్చిన నీరు గ్రామానికి దూరంగా వెళ్ళిపోవడానికి అదే మార్గం అనేది చాలా పరిస్థితులు లేవు. అలాంటివన్నీ కూడా గ్రామంలో ఏవైతే ఉండాలో ఆ పరిస్థితులు ఆ మండల అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత. వాళ్ళకి చెప్పవలసింది నాయకులు. అంటే ఈ యొక్క జాప్యం అనేది ప్రజలు అక్కడ స్థానిక నాయకులు ప్రశ్నించకపోవడమా, ఒకవేళ నాయకులు చెప్పినా సరే మండల అధికారులు చెప్పించకపోవడమా, ఇక్కడ ఏదో ఒక జాప్యం వల్ల ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ గ్రామాల్లో అయితే మాత్రం చాలా వర్షాలు వచ్చినా చాలా అనారోగ్యాలకైతే గురవుతున్నారనే విషయం మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ మరుగుదొడ్లు కాలువలే కానివ్వండి, అలాగే ఏదైనా సరే. అలాగే చాలా దగ్గర గ్రామ పంచాయతీలు లేని దగ్గర సచివాలయాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడం, అలాగే జనం అంటే ప్రభుత్వం అనేది ఎవరి డబ్బు అనేది వృధా అవుతూ ఉందంటే అది సాక్షాత్తు ప్రజల డబ్బే. ఈ విషయం అందరికీ తెలుసు. ఇది మంది కాదు అనుకుంటాం. ఒక పొలంలో కానీ మన ఇల్లులో కానీ ఏదైనా సరే శుభ్రత ఏ విధంగా అయితే ఉండాలనుకుంటామో అదేవిధంగా గ్రామాల్లో కూడా మన గ్రామమే అనుకునే రోజు ఖచ్చితంగా గ్రామాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. కానీ పట్టణాలు అయితే ఏ విధంగా సుందరవందంగా అయితే తయారవుతూ ఉన్నాయో అలాగే గ్రామాలు కూడా అంతే విధంగా అక్కడ ఉన్న ప్రజలు అంత అందంగా లేకపోవడం పక్కన పెడితే కాస్తైనా సరే ఈ యొక్క సదుపాయాలు కల్పిస్తే లేకపోతే ప్రజలు అనేవాళ్ళు అసహనానికి గురవుతూ ఉన్నారు. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.